ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం, భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దామని డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ పిలుపునిచ్చారు। డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు। మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా, గాంధీ మీదుగా అవగాహన ర్యాలీ సాగింది। ప్రత్యేక ఆకర్షణగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల్ని తెలియజేస్తూ రూపొందించిన ప్లకార్డులు కళాశాల మైదానంలో ఐఎం యాంటీ డ్రగ్స్ సోల్జర్ పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు। డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని ఎస్పీ పిలుపునిచ్చారు। యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని తెలిపారు। సమాజంలో ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించడంలో యువత, ప్రజలు, పోలీసు వారికి సహకరించడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు। యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత విజయాలను చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు। జిల్లాలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు జిల్లాలోని కళాశాలలో, పాఠశాలలో విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ క్లబ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సేలు రఘుపతి, మధుకర్, ప్రవీణ్ కుమార్, ఆర్ఎల్ యాదగిరి, మధుకర్, రమేష్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, పోలీసు సిబ్బంది, పలు పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు। పెట్టింది ప్రోగ్రామ్ అంటే ఏంటి? మనం డ్రగ్స్ అగేన్స్ట్, మనం సిరిసిల్లలో మనం అందరు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఉన్నాము। అది నాకు మీ నుండి మాట రావాలి। ఎందుకంటే ఇప్పుడు యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్, మన కంట్రీకి, మన స్టేట్ కి మీరే ఫ్యూచర్। ఇప్పుడు గాంజా లేకపోతే ఏమైనా మత్తు పదార్థం, ఏమైనా డ్రగ్స్ ఉంటే మనకి మంచి కాదు। నేను చాలా ఉదాహరణ చూశాను, అంటే ఇప్పుడు సిరిసిల్లలో, రుద్రంగిలో, లేకపోతే వెమ్లవాడలో ఏమేమి ఉదాహరణ చూశాను అంటే వాళ్ళ సొంత ఇంటిలో దొంగతనం చేసి, అది గాంజా కోసం డబ్బులు దొంగతనం చేసి గాంజా కొన్నారు। రీసెంట్ గా ఒక అబ్బాయి అంటే గాంజా దొరకకపోతే సూసైడ్ చేశారు। అది కూడా మన జిల్లాలో జరిగింది, ఐ థింక్ 4-5 months బ్యాక్, 5 or 6 months బ్యాక్। ఇట్లయినా చాలా ఉదాహరణలు ఉన్నాయి। గాంజా అంటే ఎవరికి మంచి లేదు। మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ, తాగిన వాళ్ళ ఉంటే మీ టీచర్ కి, వాళ్ళ మదర్ కి, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి, వాళ్ళని సంజాయించాలి, మన పోలీస్ వాళ్ళకి చెప్పాలి, మనం కౌన్సిలింగ్ చేస్తాము। బట్ గాంజాకి మీరు ఒక వార్ లాగా మన జిల్లాలో మనం చేస్తాము। దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి। సపోర్ట్ చేస్తారా? పక్కా? సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, ఇది గాంజా అంటే చాలా కూల్, మీరు ఇది గాంజా తాగితే, ఇది మత్తు పదార్థం తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది, అది 1 time 2 time తర్వాత మీ ఆరోగ్యం లోపల నుండి మొత్తం పోతుంది, మీకు తెలియదు। మీరు ఏంటి అంటే అది మంచి ఫీల్ అవుతుంది, నేను మంచిగా పడుకుంటున్నాను, లోపల మొత్తం పోతుంది, లోపల ఏముండదు। ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే, బాడీ టెస్ట్ చేస్తే లోపల మొత్తం ఆగిపోతుంది, లంగ్స్ ఉండదు, ఏం చేయడానికి ఉండదు। ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్, పిల్లలు, మీకు ఫ్యూచర్ ఉంటుంది, మీరు కెరియర్ పైన ఫోకస్ చేయాలి। సో దయచేసి మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి। ఇది లవ్ అఫేర్ లేకపోతే ఏమైనా ఉంటే తర్వాత చాలా టైం ఉంటుంది మీ లైఫ్లో। అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది, పాక్సో యాక్ట్, చాలా మంది పిల్లలకి తెలియదు అది। సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన, మీ కెరియర్ ఏమైనా ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, స్టడీస్ ఉండొచ్చు, దానిపైన ఫోకస్ చేయండి। ఇట్లయినా విషయంతో దూరం ఉండాలి। సో ఒక ప్లెడ్జ్ ఉంటుంది, ఇప్పుడు ఈ డిడబ్ల్యూ గారు ఒక ప్లెడ్జ్ చెప్తారు, మీరు అందరు ఇట్లా చేసి నాకు ప్రమాణం ఇవ్వాలి, దాట్ సార్ నేను గాంజాతో దూరం ఉంటాను, నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను, ఎవరు తాగుతున్నారు వాళ్ళకి కూడా సంజయిస్తాను, చేస్తారా? ప్రామిస్? ఓకే। లాభాల బాటలో పయనిస్తున్న సహకార విద్యుత్ సరఫరా సంస్థ అసెస్ ను ట్రాన్స్కోలో విలీనం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, సభ్యుల సహకారంతో సంస్థను కాపాడుకుంటామని సెస్ చైర్మన్ చిక్కల రామారావు స్పష్టం చేశారు।
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ 50వ మహాసభ చైర్మన్ చుక్కల రామారావు అధ్యక్షతన ఈ రోజు పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సెస్ పరిధిలోని గ్రామ ప్రాతినిధ్య సభ్యుల సమక్షంలో మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో 2022-2023 సంవత్సరం ఆడిట్ జమ ఖర్చులు, ఆస్తి అప్పుల పట్టికను మరియు అంచనా బడ్జెట్ను, ఆదాయ వ్యయాలు క్లుప్తంగా చదివి ఆమోదించారు. పాలకవర్గ సభ్యుల సిట్టింగ్ ఫీజు 5,000 పెంచుతూ తీర్మానం చేశారు. ప్రాథమిక సభ్యుల కనీస వాటాధనం ₹20 నుండి ₹300 పెంచుతూ మహాసభ ఆమోదం తెలిపింది. అనంతరం ఆయా గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం చిక్కల రామారావు మాట్లాడారు. ప్రస్తుతం సంస్థ లాభాల బాటలో పయనిస్తూ ఉందని, మేము అధికారంలోకి రాకముందు 9 నుండి 10 కోట్ల విద్యుత్ డిమాండ్ ఉండేదని ప్రస్తుతం 20 కోట్లకు పెరిగిందన్నారు. సంస్థకు ప్రజల నుండి 135 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, ఎన్నికల నేపథ్యంలో వసూలు చేయలేకపోయామన్నారు. ప్రభుత్వం నుండి ప్రజల నుండి సుమారు 700 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, మనం విద్యుత్కు 600 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఇవన్నీ ఫోన్ సంస్థ లాభాల బాటలో పయనిస్తూ ఉందని తెలిపారు. సెస్ పరిధిలో సుమారు 20 సబ్ స్టేషన్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తూ ఉన్నామని, రానున్న 20 సంవత్సరాల పాటు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చుక్కల రామారావు తెలిపారు. లాభాల బాటలో పయనిస్తున్న సెస్ ను కొందరు విలీనం చేసే కుట్ర చేస్తూ ఉన్నారని, సభ్యుల సహకారంతో సంస్థను కాపాడుకుంటామని రామారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దారుణం లక్ష్మీనారాయణ, మల్లుగారి రవీందర్ రెడ్డి, గౌర్నె నారాయణరావు, వరుస కృష్ణహరి, సంతుపట్ల అంజురెడ్డి, మాడుగుల మల్లేశం, పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగారం, నామల ఉమా, రేగులపాటి హరిచరణరావు, ఆకుల దేవరాజం, కొట్టపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. బాలికల జూనియర్ కళాశాలను కూడా మన సెస్ సంస్థ నుంచి నిధులు వెచ్చించి ఆ కాలేజీ కూడా మనం సహకారం చేయడం జరిగింది. చాలా ఉన్నాయి, చాలా సహకారం చేయడం జరిగింది. ఇంకా మీ అందరి ఆశీస్సులు ఉన్నట్టయితే, మిగతా పెద్దల ఆశీస్సులు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ సంస్థను లాభాలకు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు గతంలో మా పాలకవర్గం వచ్చేసరికి 9 నుంచి 10 కోట్లే మనకు డిమాండ్ ఉండే, ఇలా 22 కోట్లకు డిమాండ్ తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా మా సిబ్బంది వాళ్ళ శ్రమతోని, మీ సహకారంతో, మా పాలకవర్గ సహకారంతో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ముందు కూడా ఖచ్చితంగా ఇవన్నిటికీ కూడా ఇంకా 30 కోట్ల రూపాయలకు మనము తీసుకుపోయినట్టయితే, డిమాండ్ తీసుకుపోయినట్టయితే ఖచ్చితంగా ఒక 20 నుంచి 25 కోట్లు వసూలు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, అదే కాక మిగతా కూడా మీకు అందరికీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు దాదాపు అన్ని కేటగిరీలకు సంబంధించిన బిల్లులు దాదాపు 130 కోట్ల రూపాయలు బకాయి పడి ఉన్నాయి. ప్రభుత్వం ద్వారా వచ్చేది కాక మన దగ్గరనే 130 కోట్ల బకాయి ఉన్నాయి. దాదాపు ఒక 8 నుంచి 9 నెలల నుంచి వసూళ్ళని కుట్టుబడిపోయింది. ఎందుకంటే మొదట ఎమ్మెల్యే ఎలక్షన్, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ రావడంతో వసూలు కూడా ఆపడం జరిగింది. దయచేసి మీరందరూ మీ ప్రాంతాలలో, మీ గ్రామాలలో మా డైరెక్టర్లు, మా ఏఈలు, మన సిబ్బందితో పాటు గ్రామ ప్రతినిధులకు కూడా బాధ్యత ఉంటుంది. వసూళ్ల పరం కూడా ఖచ్చితంగా మీరు నికటిగా ఉండి ఖచ్చితంగా వసూలు చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి. ఎక్కడైతే భవనాలు లేవో ఆ భవనాలన్నీ మనం నిర్మించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దయచేసి సంవత్సరంన్నర, మేము వచ్చి సంవత్సరంన్నర అయింది, కానీ ఇప్పటి వరకు కూడా సంస్థ లాస్ట్లోనే నడవడం జరుగుతుంది. లాభాలకు వచ్చిన తర్వాత మన సంస్థ నిధులతోనే సాధారణ మన మండలాల్లో ఉండే మన ఆఫీసులన్నింటినీ కూడా పాత వాటిని రిపేర్ చేయడం, పనికిరాని వాటి ప్లేస్లో కొత్తగా కట్టుకోవడం, జాగలేని కాడ జాగలు తీసుకోవడం, దాంతోపాటు బిల్డింగ్స్ అన్ని కూడా నిర్మించుకోవాలనే ఆలోచన ఉన్నది. అదంతా మీ సహకారంతోనే ముందుకు పోతామని తెలియజేస్తూ, దాంతోపాటు సబ్ స్టేషన్లు కూడా ఎక్కడికక్కడ మీరు కూడా బాధ్యత తీసుకొని భూములు ల్యాండ్ కేటాయించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. గ్రామ ప్రతినిధులుగా మీరు కూడా మా డైరెక్టర్లు ఉంటాం, మా సహకారంగా ఉంటుంది. కలెక్టర్ ద్వారా, మన స్థానిక ఎమ్మెల్యేల ద్వారా మనం వాళ్ళని బయటకు అడిగి తీసుకున్నట్టయితే ఇంకొక 20 నుంచి 25 సబ్ స్టేషన్ మనం తెచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా మళ్ళీ ఒక 15 సంవత్సరాల వరకు సెస్ పరిధిలో సబ్ స్టేషన్ల గొడవ ఉంటుంది. 11 kV లైన్స్ కూడా పూర్తి స్థాయిలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాత కండక్టర్స్, పాత కోళ్ళు, పాత సర్వీసులు, పాత ట్రాన్స్ఫరాలు ఇవన్నీ 15-16 సంవత్సరాల కంటే ముందు అవన్నీ ఎక్కువ ఫెయిల్ అవుతున్నాయి. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు, గాలి వాన వచ్చినప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి. పట్టణాల్లో కూడా దయచేసి మీరందరూ సహకరించాలి. ఎక్కడికక్కడ గ్రామాలలో కూడా కలెక్టర్ గారు కానీ, డిపిఓ గారు కానీ, వాళ్ళు పంచాయతీ సెక్రటరీలు మా సిబ్బందికి సహకరించి
ఫ్రీ కట్టిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా గ్రామ ప్రతినిధులు కూడా మీరు సహకారం చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన సంస్థ మీద ఉన్న ఫైనాన్షియల్ జైలు పంపుతామని అన్నాడు. ఎందుకంటే ఇదంతా ఇబ్బందికరమైన విషయం. మనం చెట్టు కొట్టడం అంటే మన లైన్ల కిందనే చెట్టు పెట్టి ఆ చెట్లు మామిడి చెట్లు జనాలకు పనికొచ్చిన చెట్టు పెడితే అవేమో పెరిగాయి. వీటి పనికిరాని చెట్టు పెట్టిరు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి సంవత్సరానికి 2 సార్లు కూడా మనం పిఎంఐ చేస్తున్నాం, చెట్టు కటింగ్ చేయడం జరుగుతుంది. అయినా పెరుగుతున్నాయి. ఆ చెట్టు ఒకసారి తప్పిపోయి ఎక్కడన్నా చెట్టు ఎక్కువ సైజులో మనం కొట్టేసినట్టయితే కేసు చేసి జైలు పోతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీ అందరి ద్వారా కలెక్టర్ గారిని, ఈపీఓ గారిని, డిస్ట్రిక్ట్ హెడ్స్ అందరికీ కూడా తెలియజేయండి. మీ ద్వారా కూడా మీ డిపార్ట్మెంట్లో కూడా ఆర్ఎన్పి కానీ, ఆర్ఎన్ఆర్ కానీ, కలెక్టరేట్ కానీ మిగతా కూడా బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా మీ ముందు వస్తాం. ఖచ్చితంగా అవన్నీ కూడా దాదాపు 700 పైచీ కోట్లు మనకు రావాలి. మనం ఒక 600 పైచీ మనం కరెంట్ బిల్లు కట్టాలి. కాబట్టి ఎక్కడ కూడా నష్టాలు లేదు, బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకంటే మీకు వచ్చిన తర్వాత 10 కోట్ల నుంచి 22 కోట్లకు తీసుకొచ్చినాం. ఒక సంవత్సరం లోపల దీన్ని 30 కోట్లకు తీసుకుపోతాం. 25 కోట్లు వసూలు చేస్తాం. కట్టంగా కరెంటు బిల్లు కట్టంగా కూడా మనకు మీ సహకారంతో, మా పాలకవర్గ సహకారంతో, మా సిబ్బంది సహకారంతో ఖచ్చితంగా ఈ డిమాండ్ మేము అధిగమించి మొత్తం డబ్బులు కూడా పూర్తి స్థాయిలో వసూలు చేద్దామని తెలియజేస్తూ మీరందరూ కూడా సావధానంగా ఇప్పుడు ఎంపీ గారి నివేదిక ఉంటుంది. ఆ నివేదిక తర్వాత మీరు కూడా వచ్చిన వస్తుంటే ఒకటికొకటి మీ గ్రామానికి గ్రామంలోని యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో విద్యార్థుల పాత్ర కీలకమైందని సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్ ముస్తాబాద్ మండలంలో అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో సిరిసిల్ల రూరల్ సిఐ ఆధ్వర్యంలో పోలీసులు మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ సదన్ కుమార్ మాట్లాడుతూ యువత విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా బంగారు భవిష్యత్తు ఎంచుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుండే మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. యువత విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. గ్రామంలో ఎవరైనా మత్తుకు బానిసైనా విక్రయిస్తున్న పోలీసులకు సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, ప్రభుత్వ ఉపాధ్యాయులు కలరు. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందరూ దయచేసి గమనించాలి. ఇప్పుడు జనరల్ గా ఊర్లలో మందు తాగినా, కళ్ళు తాగినా, ఇంకేం తాగినా కనబడుతుంది. కొంతమంది హెచ్చరిస్తారు, అరే వీడు మందు తాగుతున్నాడు, వీడు బీరు తాగుతున్నాడు, వీడు కళ్ళు తాగుతున్నాడు. కానీ మత్తు గంజాయి తాగేది ఎక్కడ కనబడడం లేదు. ఎందుకంటే అది టాబ్లెట్స్ రూపంలో వచ్చింది. చిన్న చిన్న స్మాల్ క్వాంటిటీలో ఉన్నటువంటి ఈ మత్తు మందు చాలా మంది విద్యార్థుల ప్రాణాలు తీస్తుంది, అనారోగ్యానికి గురి చేస్తుంది, పిచ్చోళ్ళలాగా తయారు చేస్తుంది. ఎందుకంటే అన్ని మత్తు పదార్థాల కంటే గంజాయి అనేది మైండ్ మీద పనిచేసేది, నర్వ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. దాని ప్రభావం ఏం చేస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో రాజు అనేటోడు, మీరు లాస్ట్ ఇయర్ చూసింటారు. గంజాయి అడిక్ట్, వాడి బిడ్డ ఏజ్ 3 సంవత్సరాల పిల్లను వాడు రేప్ చేసి చంపేసాడు. అంటే వానికి ఈ గంజాయి తాగిన వాడి మైండ్ పనిచేయక ఏజ్ తెలియదు, చెల్లనా లేకపోతే అక్కనా బిడ్డనా ఏదనేది వానికి తెలియదు. కాబట్టి ఆ మత్తులో ఎంతటి అగాధ కల వాళ్ళు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ గంజాయిని మిగతా మత్తు పదార్థాలన్నింటినీ మనము తరిమి కొట్టాలంటే అది పూర్తిగా విద్యార్థుల మీదనే ఆధారపడి ఉంది. విద్యార్థులతో మీరు ఈవెన్ ఎక్కడన్నా తాగినా కూడా మీరు సమాచారం ఇవ్వాలి. మీ ఫ్రెండ్స్ తాగినా, లేకపోతే మీ ఇంట్లో ఇంకెవరైనా తాగినా, మీ కాలనీలో ఉన్న తాగినా. కొంతమంది మాకు చెప్తున్నారు, సార్ చాలా మంది గంజాయి తాగుతున్నారు. మరి చాలా మంది గంజాయి తాగితే మాకు సమాచారం రావాలి కదా. రాకపోవడం కారణం ఏంటంటే పోనీలే అనేది ఆ నిర్లక్ష్యము అది రేపు నీ దాకా రావచ్చు. కాబట్టి దయచేసి అది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. గంజాయి వాడకం ఉండద్దు, గంజాయి ట్రాన్స్పోర్టేషన్ ఉండద్దు, గంజాయి సాగు కూడా ఉండదు. ఇంతకుముందు మన ఏరియాలో సాగు ఉండేది, ఇప్పుడు అది సాగు 0% వచ్చింది. కానీ ఇప్పుడు తాగుతున్నారు గంజాయి. ఎందుకు తాగుతున్నారంటే చాలా మంది చెప్పే కారణాలు ఉన్నాయి. కొంతమంది బీటెక్ స్టూడెంట్స్తో మాట్లాడితే బాగా ప్రెజర్ ఉంటుంది సార్, అది తాగితే మంచిగా నిద్ర వస్తుంది సార్. మరి తాగి నిద్రపోవడమే కాదు కదా లైఫ్ అంటే, చదువుకోవాలి కదా. సో అందుకే ఆ మార్గాలు వేరే మార్గాలు ఎంచుకుంటున్నారు. సో ఈ మత్తు పదార్థాలను నిషేధించాలంటే అందరూ కంకణం కట్టుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు కంకణం కట్టుకొని, కొంతమంది విద్యార్థులు 8th 9th క్లాస్ కూడా అందరు దయచేసి టీచర్స్ గమనించాలి. వాళ్ళు కొంతమంది వైట్నర్ తాగుతున్నట్టు, ఎప్పుడైతే టైట్ చేస్తున్నామో వైట్నర్ తాగుతున్నారంట.
ఇంకా వేరే వేరే రకాలైనటువంటి కొంతమంది మెడికల్ షాప్లో కూడా మేము అందరికీ వార్నింగ్ ఇస్తున్నాం. ఇక్కడ నుంచి మెడికల్ షాప్లో కూడా వాళ్ళు ఏ మెడిసిన్ ఇస్తున్నారు, ఎవరు ఏ ఏజ్లో కూడా ఇస్తున్నారో కూడా వాళ్ళు గమనించుకోవాలి. తర్వాత కొన్ని వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వబోతున్నాము. అన్ని మెడికల్ షాపుల్లో సీసీ కెమెరాలు పెట్టి ఎవరెవరికి ఇస్తున్నారో అంతా రికార్డు కూడా జరగాలి. అవన్నీ మేము కొంత ఎస్ఓపి తయారు చేస్తున్నాము. కానీ ఇక్కడ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాత్రికేయ మిత్రులందరికీ దయచేసి మా యొక్క పోలీస్ శాఖ విన్నపించే మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన పిల్లలకు మరియు విద్యార్థులకు ప్లస్ తల్లిదండ్రులకు పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ కవులు నాడు నేడు పుస్తక ఆవిష్కరణ ఈ రోజు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కవులందరినీ పరిచయం చేస్తూ ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వేంగర లక్ష్మణ్ కార్యనిర్వహణలో జరిగిన సమావేశంలో డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి సాహితీవేత్త, తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ కులపతి ఆచార్య హనుమాన్ల భూమయ్య సంపాదకులుగా కరీంనగర్ కవులు నాడు నేడు 100 కవితలతో సమకూర్చిన ఈ గ్రంథాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కవులు కూడా ఇందులో జీనా వల్లభుడు, వేములవాడ భీమకవి, మొదలుకొని మామిడిపల్లి సాంబశివ శర్మ, ఆచి వెంకటాచార్యులు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, తిరుమల శ్రీనివాసాచార్య, వడ్డపల్లి కృష్ణ, నల్మల భాస్కర్, ధూడం నాంపల్లి, జూకట్టె జగన్నాథం, పత్తిపాక మోహన్, డాక్టర్ జనపాల శంకరయ్య, జకని వెంకటరాజు, నమిలికొండ సునీత, సౌమ్యం మొదలైన సిరిసిల్ల జిల్లా కవులకు చోటు దక్కడం సంతోషదాయకమన్నారు. ముఖ్య అతిథిగా జూకట్టె జగన్నాథం హాజరై మాట్లాడుతూ ప్రాచీన కవుల దగ్గర నుండి నేటి కవుల వరకు పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 100 మంది కవితలతో సొంత ఖర్చులతో పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాధ్యక్షులు కోడం నారాయణ, ఉపాధ్యక్షులు గురుదేవానందం, గుండెల్లి వంశకృష్ణ, అంకరపు రవి, వేంగర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఈనాడు శ్రీ హనుమాన్ల భూమయ్య తెలుగు యూనివర్సిటీ ఈసీగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న వేళలో కూడా అవిశ్రాంతంగా సాహిత్య అభిలాషతో మరి కరీంనగర్ నివాసి కాబట్టి కరీంనగర్ కవుల యొక్క సంకలనంగా 100 మంది కవులతో తీయడం నిజంగా ముదావాహం, అభినందనీయం. ఆర్థికంగా ఖర్చుతో పాటు శ్రమించి అందరి కవులను కూడా సాహితీ ప్రపంచానికి ఎరకపరుస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వారికి కృతజ్ఞతాపూర్వకమైన అభినందనలు తెలుపుతూ వారికి నిజంగా ఈ సాహితీ లోకంలో అందరూ కూడా జేజేలు పలకాల్సినటువంటి అవసరం ఉన్నదని మనవి చేస్తాం. కవులు నాడు నేడు అనే అంశంపై పుస్తకాన్ని ఆవిష్కరింపజేసినటువంటి హనుమాన్ల భూమయ్య సార్కు ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ ఈ పుస్తకంలో నేను రచించినటువంటి నాడు ప్రెస్ అంటే ఉషస్సు, నేడు ప్రెస్ అంటే తమస్సు అనే అంశంపై ఒక చిన్న పద్యాన్ని చదివి నేను వినిపిస్తాను. అచ్చు యంత్రములానాడు అవసరాలు, అచ్చు యంత్రములానాటి అవసరాలు తీర్చివేసింది జనులకు తీరికగను. నేడు ఆఫ్సెట్ ప్రింటింగ్ స్పీడు ముందు, నేడు ఆఫ్సెట్ ప్రింటింగ్ స్పీడు ముందు ఫుల్లు పని లేక ప్రెస్సులు మూగబోయే. అచ్చు వేయుట కానాడు అక్షరాలు ఒక్కొక్కటి పేర్చి తిరిమోర్పు తోడా. మాదక ద్రవ్యాల నిరోధంపై విద్యార్థులతో ఎల్లారెడ్డిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల నిరోధంపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమాకాంత్, కిషన్ రావు, మహేందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం, వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా దాదాపు 300 విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ నిర్వహించిన. దానిలో విద్యార్థులు ప్రతి ఒక్కరు వారి యొక్క హక్కుగా అంటే మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా పోరాడడానికి వాళ్ళు కృషి చేసి దీని గురించి ప్రతి ఒక్కరు ఇతర విద్యార్థులు యువత అనే వాళ్ళు వారి భవిష్యత్తు అనేటివి కోల్పోతున్నారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క విద్యార్థి కానీ యువకులు కానీ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలి. అదేవిధంగా వారు తమ యొక్క బాధ్యతగా ఏమైనా సమాచారం ఉండేటుంటే పోలీసు వారికి తెలియజేస్తారని భావిస్తారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్క విద్యార్థికి అదేవిధంగా ఎల్లారెడ్డి పోలీసు సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి అర్హులందరికీ 500కే గ్యాస్ సిలిండర్ అందించాలని ముస్తాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద అర్హులందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించాలని నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలంటూ ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి మాట్లాడారు. ముస్తాబాద్ మండలంలో ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో దాదాపు 18,000 పై చిలుకు మంది వినియోగదారులుంటే దాదాపు 7,000 మందికి మాత్రమే 500 రూపాయల పథకం వర్తిస్తోందని, మిగతా 11,000 మందికి ఇప్పటి వరకు పథకం వర్తించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రానున్న మాసం రోజుల్లో వినియోగదారులందరికీ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంచం నరసింహులు, కోడి శ్రీనివాస్, పల్లె సత్యంగౌడ్, సంచు గణేష్, వంగూరు దిలీప్, రాజు, మహిళా వినియోగదారులు పాల్గొన్నారు. 6 హామీలు అలానే ప్రభుత్వం రావడం కొరకు 420 హామీలను వాళ్ళు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హామీల అమలులో జాప్యం జరుగుతూ ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఉచిత సిలిండర్ ఏదైతే 500 సిలిండర్ ఏదైతే ఉన్నదో ప్రతి వినియోగదారునికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 500కే సిలిండర్ అందిస్తా అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అది అందరికీ మాత్రం వినియోగదారులకు అమలైతే లేదు. ఇప్పుడు మా ముస్తాబాద్ మండలంలో చూసినట్టయితే దాదాపు ఇక్కడ ఇండియన్ గ్యాస్ ఉంది. ఇండియన్ గ్యాస్ పరిధిలో దాదాపు 18,000 పైచిలకు కలెక్షన్లు ఇక్కడ ఉండడం జరిగింది. కానీ అందులో కేవలం 7,000 మందికి మాత్రమే ఈ యొక్క 500 సిలిండరు వర్తిస్తూ ఉంది. మిగిలిన దాదాపు 11,000 మంది లబ్ధిదారులకు ఈ యొక్క 500 పథకం అనేది చేకూర్తలేదు. ఇలా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ యూత్ పక్షాన మీరు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా లబ్ధిదారులందరికీ కూడా 500 సిలిండర్ అందించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఈ రాని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థమైతే లేదు. గ్యాస్ ఆఫీసులకు పోతే వాళ్ళు మీరు బయట తెలుసుకోవాలంటారు, అక్కడ నుంచి వాళ్ళు మీ సేవలలోకి పోతున్నారు, మీ సేవల నుంచి ఎంపీడీ ఆఫీసులకు వస్తున్నారు. వీళ్ళు ఏందనేది గందరగోళ పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు కొత్తగా ఏం చెప్తా ఉన్నారంటే ఎవరికైతే 500 అది వస్తలేదో మీరు అందరూ వచ్చి ఎంపీడీ ఆఫీస్లో కొట్టించుకోండి, ఆన్లైన్ చేయించుకోండి అంటారు. కానీ ఆన్లైన్ చేయించినప్పటికీ కూడా ఈ యొక్క 500 సిలిండర్ వర్తిస్తలేదు. ఇలా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న 2-3 మాసాలలో మీరు మాట ఇచ్చిన విధంగా ఈ యొక్క 500 సిలిండరు ప్రతి వినియోగదారుని కూడా అందే విధంగా చూడాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో కూడా ఈ లబ్ధిదారులందరూ తీసుకొచ్చి రోడ్ల మీద బైఠాయించి పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మన ఎంపీడీ ఆఫీస్లో గ్యాస్ సిలిండర్ మీద మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రతి ఊరు నుంచి ఆడపడుచులందరూ గ్యాస్ ఆఫీస్కి వెళ్తే మాకు 500 సిలిండర్ వర్తిస్తలేదని చెప్పి వెళ్తే ఇక్కడ కాదమ్మా మీరు ఎంపీడీ ఆఫీస్కి పోండి, ఎంపీడీ ఆఫీస్ వెళ్ళిపోతే మనం మీ సేవకి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని తిప్పుతున్నారు. నిజంగా ఆడపడుచుల మీదనే గ్యాస్ సిలిండర్ ఎక్కువగా వినియోగదారులు ఉన్నారు. ఆ ఆడపడుచులు పన్నంతా వదిలిపెట్టుకొని వాళ్ళు రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న కొంతమంది చాలామంది నిరుపేద కుటుంబ సభ్యులందరూ వారు బీడీలు చేయకుండా వాళ్ళు కైకిలు పోకుండా గ్యాస్ మాకు వర్తించాలని చెప్పేసి వాళ్ళు వేరే ఊరు నుంచి కూడా ముస్తాబాద్కి వచ్చి మీ సేవకు గ్యాస్ సిలిండర్ ఆఫీస్కు మరి ఎంపీడీ ఆఫీస్కు తిరుగుతురు. వాళ్ళకు అయోమయంలో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలని తోచని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడే ఆడపడుచును అలా తింపడం నీకు కరెక్ట్ కాదు, నువ్వు అన్ని ఏదో కళ్ళుబొల్లి మాటలు చెప్పి వారిని ఆగం చేస్తున్నావు. ఖచ్చితంగా ఈ గ్యాస్ సిలిండర్ మీద మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాము. వారు ఆడపడుచులందరూ ఆగ్రహించారంటే బిడ్డ నీ గవర్నమెంట్ దెబ్బగా పడిపోతుంది. ఎప్పుడైనా ఆడపడుచులను ఒక తల్లిలాగా చెల్లెలాగా మనము గౌరవించాలి. వారిని అంతా కష్టపెట్టినామనుకో నీ గవర్నమెంట్ ఖచ్చితంగా పడిపోతుందని మేము డిమాండ్ చేస్తున్నాము. వారికి ఇంబడే ఆడపడుచులందరూ ఇట్లా తిప్పకుండా వాళ్ళకి ఇంబడే మీ గవర్నమెంట్ నుంచి అయినా సరే అధికారుల నుంచి అయినా సరే వారికి వెరిఫై చేసి వారికి ఎవరికి వర్తిస్తలేదు, ఎందుకు వర్తిస్తలేదు వాళ్ళకు ప్రతి ఊర్లో పెట్టాలి. గ్రామ పంచాయతీ లేకపోతే ఎక్కువ స్పెషల్గా ఒక రూమా అలర్ట్ చేసి వాళ్ళకు ఖచ్చితంగా అందరికీ లబ్ధిదారులకు చేకూరాలని మేము కోరుతున్నాము. గంభీరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చెత్త చెదరాన్ని వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట చెత్తాచెదరం వేయడంపై అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ మాల మహానాడు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొగ్గుల మల్లేశం ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చుట్టూ చెత్తాచెదరం వేయడం సిగ్గుచేటని అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతుందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గతంలో కూడా చెప్పడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాల్లో ఆయన కొనియాడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆయన ఆశయాలు కొనసాగడం లేదు. పోలీస్ శాఖ వారు కూడా అప్రమత్తంగా ఉండి ఎలక్షన్స్ వస్తే పెద్దమ్మ స్టేజ్ దగ్గర 24 అవర్స్ సెక్యూరిటీ ఉంచడం జరుగుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేద్కర్ విగ్రహం వద్ద 24 గంటలు హోంగార్డును ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఎదగదండి స్వామి మండల అధ్యక్షులు లక్కంబాబు, దోసల వెంకటరాజం, టేకుమల భార్య దాసరి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ముందు కూలీ వారిని పెట్టి కూడా నేను ఈవో గారు చెప్పినా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆయన శాసనదారుని ఎలా ప్రధానమంత్రులు అయినరు కానీ ఖచ్చితంగా కూడా ముందుంటున్నది. అంబేద్కర్ విగ్రహంలో 2 సార్లు చెప్పినా తీయించలేని పరిస్థితి. మాలమాన ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ యొక్క సమస్య జాతీయ స్థాయికి పోయింది. గంభీరపేట సమస్య జాతీయ అధ్యక్షుడు కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది. కరీంనగర్ అధ్యక్షులు బొగ్గుల మల్లేశం గారు కూడా ఈరోజు ఇక్కడికి సందర్శించడానికి రావడం జరిగింది. ఈ గంభీరపేట మండలాన్ని ఈ యొక్క గంభీరపేటలో అంబేద్కర్ విగ్రహం ముందట కత్తిరేయడము సిగ్గుచేటు. ప్రపంచ దేశాలు ఆయనను కొనియాడుతున్నాయి కానీ మన తెలంగాణ రాష్ట్రం మాత్రము ఆయన కొనియాడడం లేదు. దీనికి గంభీరపేట రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలో మేము మాలమాన ఆధ్వర్యంలో ఈ యొక్క కత్తిరను తీసివేయడం జరుగుతుంది. ఇంతవరకు కూడా ఈవో గారు కూడా స్పందన లేదు. మేమే రాజ్యాంగ నిర్మాణం ముందట కష్టం ఉంటే అవమానకరమని కష్టను ఎత్తివేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంకోసారి వేస్తే కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవారు కూడా రాజ్యాంగ నిర్మాణం ముందట కష్టం వేస్తే వారి మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి. గంభీరపేటకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి రాజ్యాంగ నిర్మాతకు సీసీ కెమెరాలను మేము పెట్టాలని ఎప్పుడో గతంలో కూడా పెట్టాము. ఇక్కడ పొద్దున నుంచి 12 గంటలు 24 గంటల డ్యూటీ ఒక కానిస్టేబుల్ని కూడా రాజ్యాంగ నిర్మాత ముందు ఇక్కడ సెక్యూరిటీగా పెట్టాలని మేము తెలంగాణ మాలమాన రాయన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నా, గమనించవలసింది పోలీస్ శాఖ గారు ఇంకోసారి పునరుద్ధరణ అయితే వారి ఇంట్లో కూడా వేస్తాము. ఇక పోలీస్ శాఖ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి, పెట్రోలింగ్ చేయాలి. ఇక్కడ కట్టడి వేస్తున్నా ఏంటి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంటే దేశానికి దిక్సూచి ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితి కూడా కొనియాడుతుంది. కానీ గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం తగదని, సమస్యలు పరిష్కరించకుంటే చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి చేపడతామని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఇటు ధర్నా కార్యక్రమానికి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జనగం రాయమల్లు హాజరై మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా గ్రామాలు, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం ఎంతో కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పట్టించుకోకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉందని, ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులందరూ అధికారంలోకి వచ్చే ముందు మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచుతామని, సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అధికారంలో వచ్చి 6 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోగా వేతనాలు కూడా సరిగా ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖ మంత్రులు వెంటనే గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించి పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, లేకుంటే రానున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులందరితో చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి కోడం రమణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుర్రం అశోక్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య, కార్యదర్శి అన్నాల్ దాస్ గణేష్, గురుజల శ్రీధర్, మున్సిపల్ గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు కాసరపు శంకర్, లింగంపల్లి కృష్ణవేణి, బుర్ర శ్రీనివాస్, సుల్తాన్ నర్సయ్య, దొబ్బలడ అచ్చయ్య, వర్కుల మల్లయ్య, అంజయ్య, శ్రీనివాస్, మహేష్, పద్మ, మమత, లక్ష్మి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వేతనాల పెంపుదలలో పీఆర్సీ ప్రకటించడంలో జాప్యం జరుగుతూ ఉంది. వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. అందులో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వీరికి కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలి.
కార్మికుడు చనిపోతే దహన ఖర్చుల నిమిత్తం 30,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 2010లో ఇచ్చినటువంటి జీవోనే 10,000 రూపాయలు మాత్రమే దహన సంస్కారాలకు ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వేతనాల పెంపు కానీ అలాగే దహన ఖర్చులకు సంబంధించిన మార్పులు చేర్పులు కానీ చేయలేదు. తక్షణమే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు పెంచాలి, దహన ఖర్చులు పెంచాలి. కార్మికులు ప్రమాదానికి గురైతే మరణిస్తున్నారు, వారికి 25 లక్షల ప్రమాద బీమా చేయించాలి. అలాగే స్థానికంగా ఉండేటువంటి సమస్యలు ఉన్నాయి, బట్టలు ఇవ్వాల్సింది, షూలు ఇవ్వాల్సింది. వర్షాకాలం వర్షంలో పనిచేస్తున్నారు, ఎండకు పనిచేస్తున్నారు, చలిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వారికి పనిముట్లు ఇవ్వడం లేదు, పనిముట్లు కూడా ఇవ్వాలి. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా రెయిన్ కోట్లు ఆయా మున్సిపాలిటీలలో రెయిన్ కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో సీడీఎంఏ గారు, రాష్ట్ర సీడీఎంఏ గారు సర్క్యులర్ ఇచ్చారు. సర్క్యులర్ ప్రకారం అందులో ఉంది, స్పష్టంగా ఉంది, కార్మికులందరికీ రెయిన్ కోట్లు ఇవ్వాలి, చలిలో చలికాలం అప్పుడు కూడా స్వెటర్లు ఇవ్వాలని. కానీ ఆయా మున్సిపల్ కమిషనర్లు కానీ పాలక వర్గాలు కానీ ఎక్కడ కూడా వాళ్ళు స్పందించడం లేదు. కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు, వాళ్ళకు కనీస అవసరాలు కూడా తీర్చే పరిస్థితి లేదు. ఈ అవసరాలు తీర్చాలి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం టీఆర్సీ ప్రకటన చేసి కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలి కార్మికులకు అనేది ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాకు వచ్చినటువంటి సందర్భంగా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, అధికారులకు చెప్తా ఉన్నాం, కమిషనర్లు పాలక వర్గాలు కూడా వాళ్ళు కూడా ఈ దృష్టి సారించాలి. కార్మికులు ఆరకొర జీతాలతోటి పనిచేస్తూ ఉన్నారు. కరోనా సమయంలో అన్ని నిత్యావసర ధరలు పెరిగినప్పటికీ ఉన్నటువంటి వేతనాలు సరిపోవడం లేదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించి ప్రకటించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. జనగం రాజమల్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిఐటి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉండడం వల్ల మరి అప్పటికే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు మరి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 2 నెలల నుంచి 10-12 నెలల వరకు కూడా వేతనాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పెండింగ్ బకాయిలను పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మంత్రి సీతక్క గారికి కూడా వినతి పత్రాలు అందించినా కూడా ఇప్పటి వరకు పెండింగ్ వేతనాల పట్ల జాప్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా గ్రామాల్లో మరి సేవలు అందిస్తున్నటువంటి వీరికి మరి కనీస వేతనం అమలు చేయాలని చెప్పి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అనేక సార్లు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకోలేకపోవడం వల్లనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైనటువంటి వారందరూ కూడా గతంలో ఈ గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి సందర్భంగా కార్మికులకు మరి వేతనాలు తక్కువ ఉన్నాయి, మరి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వీరి పట్ల మరి వారి సమస్యల పట్ల పట్టించుకోవడం లేదు. మరి మంత్రి సీతక్క గారు మరి అనేక సార్లు మరి గ్రామ పంచాయతీ కలిసినప్పుడల్లా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు పరిష్కరించలేదు. ఒకవైపు వారికి ఆర్థికంగా అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మొన్న మరి ప్రమాదం జరిగి ఒక కార్మికుడు చనిపోతే కూడా కనీసం ఇన్సూరెన్స్, ప్రమాద బీమా లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. వారి ఆరోగ్యాలను సైతం పరంగా పెట్టి పనిచేస్తున్న వీరికి కనీస ఆరోగ్య బీమా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వెంటనే వీరి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాను. ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటాం. లేని పక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీని ముట్టడించనే సరే వీరి సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. సమాజంలో బడుగు బలహీన వర్గాల నాయకులు ఎదుగుతుంటే బీఆర్ఎస్ నేతలు చూసి ఓర్వలేక అనేక కుట్రలు చేస్తూ ఉన్నారని ముస్తాబాద్ పట్టణ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హుజరాబాద్ ఎమ్మెల్యే పార్టీ కౌశిక్ రెడ్డి రామగుండం నుండి తరలించబడుతున్న ఫ్లై యాష్ లారీలో ఓవర్లోడ్తో వెళ్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని నిరాధార ఆరోపణ చేస్తూ పొన్నం ప్రభాకర్ పరువుకు భంగం కలిగిస్తూ ఉన్నాడని ఆరోపించారు. మానుకోట మీద తెలంగాణ వాదులపై రాళ్లు వేసిన చరిత్ర నీతైతే తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పెప్పర్ స్ప్రే దాడికి గురైన ఆయన చరిత్ర మా పొన్నం ప్రభాకర్ది అని వెల్లడించారు. ఇంకోసారి మా మంత్రి పొన్నం ప్రభాకర్ పైన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ నిరాధార ఆరోపణ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఊరుకునేది లేదని తగిన రీతిలో నీకు బుద్ధి చెప్పి తీరుతామని ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ హెచ్చరించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని KG2 PG విద్యార్థులతో స్థానిక ఎస్ఐ రామ్మోహన్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మత్తు పదార్థాల వ్యతిరేకంగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ స్థూపం వద్ద మానవహారంగా ఏర్పడి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ రామ్మోహన్ మాట్లాడుతూ యువత విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా బంగారు భవిష్యత్తు ఎంచుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుండి మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని అన్నారు. యువత విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. గ్రామంలో ఎవరైనా మత్తు బానిసను విక్రయిస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటుగా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు. ఓకేనా? మత్తులో జగత్తు ప్రకారం ఎదుర్కోవాలి. ఎవరు కూడా డ్రగ్స్ అలవాటు పడద్దు. ఎక్కడన్నా డ్రగ్స్ సంబంధించినటువంటి సమాచారం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ప్రపంచ ఏంటిది అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, అంటే యాంటీ డ్రగ్ డే. డ్రగ్స్ అనేది ఎవరు కూడా తీసుకోవద్దు. దానికి సంబంధించి మనం ర్యాలీ నిర్వహిస్తాం. ప్రజెంట్ ఫస్ట్ ఇక్కడ ప్లెడ్జ్ ఉంటుంది. ప్లెడ్జ్ తర్వాత ర్యాలీ ఉంటుంది. 10 నిమిషాలలో అయిపోతుంది. ప్లెడ్జ్ స్టార్ట్ చేస్తాం. అందరు కూడా అయిపోయింది. ప్లకార్డ్ చేసి దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ. ఎల్లారెడ్డిపేట మండలంలోని గ్రాచర్ల గొల్లపల్లిలో ఆగస్టు 4వ తేదీన జరగనున్న నిరంతరంగా 12 గంటల పాటు అఖండ భజన కార్యక్రమం మరియు అయ్యప్ప స్వామి పడిపూజ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ శ్రీ శాంతి స్వరూపులు రాజగురు స్వామి అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు ఎంతో అదృష్టాన్ని చేసుకున్నారని వారికి అఖండ సౌభాగ్యాలు కలుగుతాయని రాజు గురుస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్గనైజర్ మహేష్ సిరిసిల్ల ఇరుకల ప్రకాష్ గురుస్వామి, గొల్లపల్లి చంద్రశేఖర్ గురుస్వామి, ఎల్లారెడ్డిపేట మధు గురుస్వామి, రవి గురుస్వామి, రాజు గురుస్వామి, బాపురెడ్డి, అనిల్, చింతరాజు, వెంకటేష్, దూస శ్రీనివాస్, సుధాకర్ గౌడ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప దీక్షా ప్రచార సమితి యొక్క ఆధ్వర్యం లోపల వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి రాజీవ్ దేశపాండే గారి యొక్క ఆదేశానుసారంతో నీ గానమే నా ప్రాణము అనేటటువంటి యొక్క అఖండ నామస్మరణ ఆగస్టు 4వ తారీఖు రోజు నాడు ఆదివారం రోజున గొల్లపల్లి లోపల ఈ నీ గానమే నా ప్రాణం అనేటువంటి అఖండ నామస్మరణ సంకీర్తన కార్యక్రమము మరియు సాయంత్రము పడిపూజ కార్యక్రమము నిర్వహించబడుతుంది. అట్టి కార్యక్రమం కొరకు ఈరోజు అందరం కూడా అయ్యప్ప స్వాములం అందరం కూడా చర్చించుకొని ఇట్టి కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలి అనేటువంటి దాని లోపల చేయడం జరుగుతుంది. ఇది అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో రాజు దేశపాండే వారు వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి వారు దాదాపుగా 38-39 వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 40వ వేదిక కార్యక్రమము ఈ గొల్లపల్లిలో జరగడం జరుగుతుంది. ఇది అంతా కూడా లోక కళ్యాణార్థమై సర్వేజన సుఖినోభవంతు అంటూ సర్వ ప్రాణులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. తర్వాత ఈ యొక్క పంచభూతాలన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ అందరం కూడా లోక కళ్యాణం కోసము సర్వేజన సుఖినోభవంతని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈ యొక్క సంస్థ ద్వారా దేవుని యొక్క స్మరణ కోసం నీ గానమే నా ప్రాణమని అమావాస్య రోజు నాడు అన్నదాన కార్యక్రమాలు, ప్రతి నెల లోపల స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తర నక్షత్ర పూజలు, ఎవరైనా పేదవారు ఉన్నటువంటి యొక్క పేదవారికి ఉచితంగా విద్యను కానీ వైద్యాన్ని కానీ అందించడము మా సంస్థ ద్వారా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆగస్టు 4వ తారీఖు నాడు జరిగేటటువంటి యొక్క నీ గానమే నా ప్రాణం అనేటువంటి యొక్క ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి లోక సంక్షేమం కోసం ఆ యొక్క హరిహరపుత్రుడు అయ్యప్ప అయినటువంటి యొక్క భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు అందరూ అని కోరుకోవాలని కోరుకుంటూ స్వామి మాట్లాడండి. చెప్పారు ఆల్రెడీగా. ఇదే రీతిగా ఆగస్టు 4వ తారీఖు నాడు గొల్లపల్లిలో నీ గానమే ప్రాణం అనే భజన కార్యక్రమం పెట్టుకున్నాము. ప్రతి ఒక్క భక్తులు అయ్యప్పలు ఆధ్యాత్మిక చింతన చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ పిలుపు రావాలి. ఆగస్టు 4వ తారీఖు నాడు గొల్లపల్లిలో వేదికలు జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు ఇదే విన్నపము. ఈ ప్రారంభం ఈరోజే మనం చర్చిస్తున్నాం. చర్చలో కూడా అందరు అనుకున్నాం అయిపోయింది. అందరు భక్తులు ఆ రోజు రాండి. లోక కళ్యాణార్థ చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొందాం. మనకు భగవంతుడు ప్రతి రీతిలో అనుగ్రహం చేయాలని ప్రార్థన చేసుకుందాం. ఓం నమో భగవతే భూతనాథనే స్వామియే శరణమయ్యప్ప ప్రభువే జగద్ రక్షకనే శరణమయ్యప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.